ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీ అందరి కోసం ఒక కొత్త స్కిట్ తెచ్చాం. దానికన్నా ముందు మీ అందరికీ ఒక ప్రశ్న. మీ అందరికీ విశ్వాసం అంటే ఏంటో తెలుసా? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యమని మనం మెమరీ వర్స్ కూడా చదువుతున్నాం. మీ అందరికీ నిజమైన విశ్వాసం ఏంటో తెలియకపోతే ఈ స్కిట్ చూద్దాం, రండి వెళ్దాం. సార్ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? లోపలికి రావచ్చా? ఏంటి మే పొద్దున్నే వచ్చింది, పని పాట ఏమీ లేదా, మళ్ళీ లోపలికి రావాలా అని అడుగుతుంది. హలో సిస్టర్, ఏంటి నేను ఇక్కడ మాట్లాడుతుంటే మీరు ఏదో ఆలోచిస్తున్నారు? ఏమైనా సమస్య? మీరు బాగానే ఉన్నారు కదా? అబ్బే అదేమీ లేదు సిస్టర్, నేను బాగానే ఉన్నాను, లోపలికి రండి. సడన్గా మిమ్మల్ని చూసి షాక్ అయ్యాను అంతే. చెప్పండి సిస్టర్, ఎలా ఉన్నారు? మంచినీళ్ళు ఏమన్నా తాగుతారా? అయినా ఈ టైంలో ఏం తాగుతారులేండి, నీళ్ళు. మంచినీళ్ళు ఏమి వద్దు సిస్టర్, మీతో పనుండి వచ్చాను. ఈమెకి నాతో పనా? ఏంటి ఈమెకి నాతో పని? చెప్పండి సిస్టర్, ఏంటి మీకు నాతో పని? చెప్పండి సిస్టర్, నేను చేయగలిగితే చేస్తాను. అది సిస్టర్ ఏంటంటే. చెప్పండి సిస్టర్, ఎందుకంత కంగారు పడుతున్నారు? ఇక్కడ మనమిద్దరం తప్ప ఇంకా ఎవరూ లేరు. చెప్పండి సిస్టర్, ఏమి కావాలో? కాదు సిస్టర్, నా పరిస్థితి ఏం బాగోలేదు. పిల్లలకి కూడా ఏమి పెట్టే స్థితిలో లేను. డబ్బు సాయం చేయగలరా? మీ డబ్బు మీకు తొందరగానే ఇచ్చేస్తాను. అమ్మో, పోనీలే అని ఇంట్లోకి రానిస్తే ఏంటి ఇలా మాట్లాడుతుంది? ఎలాగైనా ఇక్కడి నుంచి పంపించేయాలి. ఏంటి సిస్టర్, నేను ఇక్కడ మాట్లాడుతుంటే మీరు ఏదో ఆలోచిస్తున్నారు. నేను అడిగింది ఇస్తారా లేదా? లేదు సిస్టర్, ఏమీ అనుకోవద్దు, నా దగ్గర ఏమీ లేదు. అయినా మీరు ఎప్పుడు చూసినా ప్రార్థిస్తూనే ఉంటారుగా. ప్రార్థించినప్పుడు అందరూ మాకు అది జరిగింది ఇది జరిగింది అంటారుగా. అలాంటి మీకు ఏమీ జరగలేదా? ఎప్పుడు చూసినా దేవుణ్ణి అడుగుతూనే ఉంటారుగా. అలాంటి మీకు ఇంత కష్టం వచ్చిందా? అయ్యో, నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. ప్రార్థించండి, దేవుడే ఇస్తాడు. లేకపోతే ఇవ్వకండి, అంతేగాని హేళన చేసి మాత్రం మాట్లాడకండి. దేవుడు చేసే సహాయం ముందు మనుషులు చేసే సహాయం వ్యర్థమే. తెలిసి కూడా మీ దగ్గరికి రావడం నా తప్పే. తోటి విశ్వాసిగా నా సమస్యను అర్థం చేసుకుంటారని వచ్చాను. నాలో ఉన్నవాడు గొప్పవాడు, ఆయన నన్ను ఎప్పుడు విడిచిపెట్టారు. సరే సిస్టర్, వెళ్ళొస్తాను. వెళ్ళిరండి, పౌరుషానికైతే ఏం తక్కువ లేదు. నన్ను క్షమించు, నేను ఈ లోకంలో నిన్ను తప్ప ఎవరిని నమ్మలేదు. ఆ స్థితిని చూస్తున్న దేవా, నాకు సహాయం చేయండి. నా స్థితి మార్చు తండ్రి, నీ చిత్తం నా పట్ల నెరవేర్చు తండ్రి. నీవు నా పట్ల ఎలా జరిగించినా నాకు ఇష్టమే. నేను ఉండడం మీకు ఇష్టమైతే నన్ను ఇలానే ఉంచండి, అంటే ముందుండి నన్ను నడిపించండి. మీరు తప్ప నాకు ఎవరు లేరు దేవా, మీరే నాకు సహాయం చేయాలి. దినాల నుండి ప్రార్థిస్తున్నాను, కానీ నాకు జవాబు దొరకడం లేదు. ఇప్పుడు దేవుడు కూడా నన్ను విడిచిపెట్టాడా? ఆయన నుండి నేను ఏ సహాయం పొందలేకపోతున్నాను. నేను ప్రార్థిస్తే దేవుడు ఎన్నో కార్యాలు చేస్తాడు. నా జీవితంలో ఎందుకు జరగడం లేదు? నేను ఏమైనా తప్పు చేస్తున్నానా? దేవునికి కోపం పుట్టిస్తున్నానా? నాలాంటి వాళ్ళు దేవునికి నచ్చారా? దేవునికి కూడా భేదం ఉంటుందా? నేను కూడా ఇలా ఆలోచిస్తున్నానేంటి? ఏంటి సిస్టర్, ఇంత డల్గా ఉన్నారు? చూసినా మీరు ప్రార్థిస్తూ ఉంటారుగా, మీరు దేవుడు మీ ప్రార్థన ఆలకించలేదా? అయినా మీ సంగతి నాకెందుకులే. ఏంటి ప్రభువా, ఎవరు ఏమనుకుంటే నాకెందుకు? కార్యము జరుగు వరకు ఆయన కృపాసనం యొద్ద కనిపెట్టి ప్రార్థిస్తాను. కానీ నేను ఎందుకు అందరిలా ఆలోచిస్తున్నాను? నేను తప్పు చేస్తున్నాను. దేవుని కార్యం జరుగు వరకు కనిపెట్టి ప్రార్థిస్తాను. ఆయన నన్ను తప్పక రక్షిస్తాడు. నాకన్నిటిని దాటిపోవాడు కాదు. ఆ స్థితిని చూసి ఎవరు ఏమనుకుంటే నాకెందుకు? నన్నన్న ప్రతివారు నా సమస్యలు తీరుస్తారా? లేదు కదా. ఇంకా వారి మాటలు నా హృదయాన్ని గాయపరుస్తాయి. అయినా నేను నమ్మినవాడు గొప్పవాడు. ఆయన నాకు తప్పక సహాయం చేస్తాడు. సిస్టర్, మీరా? ఏంటి ఇలా వచ్చారు? లోపలికి రండి. ఏంటి సిస్టర్, డల్గా ఉన్నారు? ఏమైంది? ఒంట్లో బాగాలేదా? అదేమీ లేదు సిస్టర్, ప్రేయర్ చేస్తూ అలానే పడుకున్నాను, నిద్ర పట్టేసింది.
నా సంగతి అలా ఉంచండి. ఏంటి మీరు ఇలా వచ్చారు? అదా అదేమీ లేదు సిస్టర్, నేను చాలా రోజుల నుంచి మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను కానీ కలవలేకపోయాను. ఎప్పుడొద్దామన్నా ఏదో ఒక పని ఉంటుంది. కానీ ఏంటో ఈరోజు నా మనసు అస్సలు ఊరుకోలేదు. ఎలాగైనా మిమ్మల్ని కలవాలని వచ్చాను. మీకైనా నన్ను చూడాలనిపించింది సిస్టర్. నా అయిన వాళ్ళే నన్ను చూడడానికి భయపడుతున్నారు. మీరైనా వచ్చారు, నాకు చాలా సంతోషంగా ఉంది. అయ్యో అలా అంటారేంటి, నేను ఎప్పటి నుంచో మిమ్మల్ని కలుద్దాం అనుకుంటున్నా. ఈరోజు కుదిరింది. సరే సిస్టర్, ఏంటో చెప్పండి. నాకేంటో మిమ్మల్ని చూస్తే మీరు చాలా సమస్యల్లో బాధల్లో ఉన్నట్టు అనిపిస్తుంది. చాలా రోజుల నుంచి ప్రార్థనలో కూర్చున్నప్పుడు దేవుని ఆత్మ మిమ్మల్ని కలవమని తొందర పెడుతుంది. ఏంటి సిస్టర్, ఏదైనా సమస్య ఉంటే నాతో చెప్పండి, నేను మీకు తప్పక సహాయం చేస్తాను. అయ్యో మీరా? అదేంటి సిస్టర్, సహాయం చేయడానికి తోబుట్టువులే అక్కర్లేదు. మీరు నాకు దేవుడిచ్చిన సహోదరి. ఆయనే నన్ను ఇక్కడికి పంపించాడు. చెప్పండి సిస్టర్, మీ సమస్య ఏంటో. నిజంగా దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. అందరూ నన్ను విడిచిపెట్టినా ఆయన నన్ను విడిచిపెట్టలేదు. మీ రూపాన ఈరోజు ఆయనే నా ముందున్నాడు. నిజంగా నేను ఆయన రుణం తీర్చుకోలేను. లేదు సిస్టర్, నేను చాలా బాధల్లో ఉన్నాను. ఇల్లు గడవడం కూడా చాలా కష్టంగా ఉంది. ఆ పరిస్థితిని ఎవరికి చెప్పుకోలేను. అందరూ నన్ను హేళన చేస్తున్నారు. కానీ నేను దేవుణ్ణి నమ్మాను. దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. బాధపడకండి సిస్టర్, మీ సమస్య నాకు అర్థమైంది. మీకు ఏ సహాయం కావాలన్నా నేనున్నానని మర్చిపోవద్దు. ప్రస్తుతానికి నా కాడ ఉన్నవి మీకు ఇస్తున్నాను, మీ అవసరానికి వాడుకోండి. ఏది అవసరమైనా నన్ను అడగడం మర్చిపోవద్దు, నన్ను గుర్తుంచుకోండి. చాలా ధన్యవాదాలు సిస్టర్. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇన్ని రోజులు పడిన బాధ తీరిపోయింది. దేవుడు నాకు తోడున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి ఏ మేలు కొదువుగా ఉండదు. దేవా నీకే స్తోత్రమయ్యా. చూసారా ఫ్రెండ్స్, విశ్వాసం అంటే ఏంటో? దేవుని నమ్మి మనము ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా మనకి అది దయచేస్తాడు. మనుషులందరూ విడిచిపెట్టిన అక్క చూడండి, దేవుని యందు విశ్వాసముతో ప్రార్థించగానే దేవుడు ఆమె సమస్యను తీర్చాడు. అందుకే మనం ఎప్పుడు ప్రార్థించినా దేవుడు మన ప్రార్థనలకు జవాబిచ్చు వరకు ప్రార్థించాలి. అప్పుడు దేవుడు తప్పక మనకి జవాబిస్తాడు అక్కలాగా. ఇదే ఫ్రెండ్స్ నిజమైన విశ్వాసం అంటే. సరే ఫ్రెండ్స్, విశ్వాసం అంటే ఏంటో మీకు అర్థమైంది కదా? నాకు కూడా బాగా అర్థమైంది ఈ స్కిట్ చూశాక. సరే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ ఇంకో స్కిట్తోని మిమ్మల్ని కలుస్తాం.